వాతావరణంలో ఏం జరుగుతోంది? జూన్ పోయి జూలై వచ్చినా వానజాడ ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం ఎల్ నినో. కానీ వర్షాలు కురవకపోవడానికి అంతకు మించి మరో కారణం కూడా ఉందట. ఇదే విషయమై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ IITM ఓ కొత్త థియరీ చెప్పింది. పశ్చిమ కనుమల్లో జరుగుతున్న ఓ వాతావరణ మార్పు వల్ల ఇండియాలో వర్షపాతం తక్కువగా నమోదవుతోందని అంటోంది IITM. అదేంటంటే వాన నీరంతా గాల్లోనే ఆవిరైపోతుండడం. అంటే మేఘాల్లోని నీరు కిందకు రాకుండానే మధ్యలోనే ఎవాపరేట్ అవుతోంది. వాతావరణ శాస్త్ర ప్రకారం దీన్నే విర్గా అని పిలుస్తారు. అసలు ఇలాంటి థియరీతోనూ వర్షపాతం గురించి అంచనా వేయవచ్చు అని తెలిసింది ఇప్పుడే. వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, మాన్సూన్ ఎలా ఉండబోతుంది అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ ఎవాపరేషన్ థియరీ ఉపయోగపడుతోందని అంటోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ. IITM రీసెర్చర్స్ ప్రకారం వాన చినుకులు నేలను తాకకముందే ఆవిరైపోతున్నాయి. ఇదే విషయాన్ని మరింత సింపుల్గా ఓ ఉదాహరణతో చెప్పుకుందాం. ఓ మేఘం నుంచి 100 వాన నీటి బిందువులు పడతాయని అనుకుందాం. ఎప్పుడైతే వాన కురుస్తుందో సరిగ్గా అదే సమయానికి వాతావరణంలోని వేడి గాలులు కొంత నీటిని ఆవిరిగా మార్చేస్తాయి. ఆ 100 చుక్కల్లో 20-30 మేర ఆవిరైపోతే మిగతావి మాత్రమే నేలను తాకుతాయి. అంటే ఆ మేరకు వాన నీటిని మనం కోల్పోయినట్టే. సగటున సుమారు 25% మేర వాన నీరు ఇలాగే ఆవిరైపోతున్నట్టు గుర్తించారు పరిశోధకులు. కొన్నిసార్లు ఇది 60% మించి ఉంటోంది. అందుకే మబ్బులు పడుతున్నా వర్షాలు కురవడం లేదు. ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో వాన నీరు ఆవిరైపోతుందో అప్పుడు ఆ ప్రాంతంలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆవిరైపోయిన ప్రతి నీటి బిందువు ఓ ఎయిర్ కండిషన్లా పనిచేస్తుంది. పరిసరాల్లోని వేడినంతా అవి లాగేసుకుంటాయి. ఫలితంగా ఆ మేఘం కింద గాలి అంతా చల్లగా మారుతుంది. అదే సమయంలో బరువెక్కుతుంది. దీన్నే కోల్డ్ పూల్ అంటారు. ఒక్కసారిగా ఆ గాలి బలంగా కిందకు వీస్తుంది. కింద ఉన్న వేడి గాలంతా పైకి వెళ్తుంది. అప్పుడు పైన వాతావరణం చల్లబడి భారీగా నల్ల మేఘాలు ఏర్పడేందుకు కారణమవుతుంది. వీటినే క్యుములోనింబస్ క్లౌడ్స్ అంటారు. ఇవి ఉన్న చోట ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. ఎక్కడ నీరు ఎక్కువగా ఆవిరవుతోంది, ఎక్కడ క్లౌడ్ బరెస్ట్ జరిగే అవకాశం ఉంది అనేది ఈ వేపరేషన్ థియరీ ద్వారా తెలుసుకోవచ్చు. ఓ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, వాతావరణంలో వేడి ఎంత ఉంది అనే దాన్ని బట్టి వాన నీరు ఎంత ఆవిరైపోతుంది అనేది ఆధారపడి ఉంటుంది. పశ్చిమ కనుమల్లోని వాతావరణ మార్పుల ఆధారంగా ఈ రీసెర్చ్ చేసిన దేశవ్యాప్తంగా ఈ థియరీని అప్లై చేసి అధ్యయనం చేయవచ్చు అన్నది IITM ఆలోచన. దేశం మొత్తం మీద ఎంత వాన నీరు ఇలా ఆవిరైపోతుందో అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఇందుకోసం 9 ప్రాంతాలను గుర్తించి ఓ నెట్వర్క్ తరహాలో రీసెర్చ్ చేయాలని IITM భావిస్తోంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఉంటుంది. వాన చినుకులు నేరుగా నేలను తాకేందుకు ఈ తేమ ఓ డ్రైవింగ్ ఫోర్స్లా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల గాలిలో తేమ తగ్గిపోయింది. వాతావరణం పొడిగా మారింది. అందుకే వాన చినుకులు నేలను తాకక ముందే ఈ పొడి గాలిలో చిక్కుకుని ఆవిరైపోతున్నాయి. దీన్నే సాధారణ భాషలో డ్రై ఎయిర్ ట్రాప్ అంటారు. పైగా పొడి గాలులు బలంగా వీచినప్పుడు మేఘాలన్నీ చెల్లాచెదరవుతాయి. వర్షం కురవాలంటే మబ్బులన్నీ ఒకే చోట కేంద్రీకృతం అవ్వాలి. అందులో తేమ పెరగాలి. ఎప్పుడైతే అవి అటు ఇటు కదిలిపోతాయో అప్పుడు వర్షం కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉండదు. తెలుగు రాష్ట్రాలను ఈ క్లైమేట్ కండిషన్స్తో ముడిపెట్టి చూస్తే తెలంగాణలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా తెలంగాణలోని గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. దగ్గరలో సముద్ర తీరం ఏమీ లేకపోవడం ఇందుకు కారణం. పైగా ఎల్ నినో కూడా తోడవడం వల్ల దాదాపు 40-50% మేర వాన నీరు ఆవిరైపోతోంది. ఇందాక చెప్పుకున్న కోల్డ్ పూల్ థియరీ ప్రకారం అక్కడక్కడ ఒకేసారి కుండపోత నమోదవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖ, కాకినాడ, నెల్లూరు లాంటి తీర ప్రాంతాల్లోని గాలిలో తేమ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ వాన నీరు అంత త్వరగా ఆవిరైపోదు. అంటే ఇక్కడ కోల్డ్ పూల్ కండిషన్ తలెత్తదు. అదే అనంతపూర్, కడప లాంటి డ్రై ఏరియాలో మాత్రం
వాన నీరు ఆవిరైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా భౌగోళిక పరిస్థితులను బట్టి ఎక్కడ ఎంత వాన నీరు ఆవిరైపోతుందనేది లెక్క తేలుతుంది. మొత్తంగా చూస్తే ఈసారి వర్షాలు కురవకపోవడానికి ఇన్ని కారణాలున్నాయన్నమాట. ఈ ఎఫెక్ట్ వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అప్పటి వరకు ఈ ఇబ్బందులు తప్పకపోవచ్చు.